హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో బీట్రూట్ని తినడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసండి, పిల్లల నుంచి పెద్దల వరకుని. కానీ తినరు, ఎందుకంటే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అందరికీ అంత ఎక్కదు. కానీ ఈ విధంగా హెల్తీగా, టేస్టీగా బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ లడ్డూని కానీ ఒక్కసారి చేసి పెట్టారు అంటే, బీట్రూట్ పేస్ట్తో, డ్రై ఫ్రూట్స్ పలుకులతో, నెయ్యి గుమగుమలతో చాలా మధురమైన రుచిని కలిగి ఉంటుంది బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు. సో ఈ బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ బీట్రూట్ అయినప్పటికీ కూడా డ్రై ఫ్రూట్స్ని కూడా ఎక్కువ అమౌంట్లోనే తీసుకుంటాను. నేను ఇక్కడ 1 కిలో వరకు అయితే బీట్రూట్ని ప్రాసెస్ చేసుకుంటున్నానండి. సో బీట్రూట్ని ముందుగానే బాగా వాష్ చేసుకుని పైన తొక్క చెక్కుని మనం పక్కన పెట్టుకోవాలి. సో బీట్రూట్ని ప్రాసెస్ చేసుకునేటప్పుడు మన హౌస్ వైఫ్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బీట్రూట్స్ని ఒకటి తొక్క చెక్కకు ముందే వాష్ చేసుకోవాలండి. తొక్క చెక్కిన తర్వాత అసలు వాటర్లో వేయకూడదు. అలా చేయడం వలన బీట్రూట్లోని పై లేయర్లో ఉన్నటువంటి మైక్రో న్యూట్రియంట్స్ లాస్ అవుతామని న్యూట్రియంట్స్ మా దగ్గరుండి చెప్తున్నారు. సో ఈ విధంగా మనం బీట్రూట్లని తొక్క తీసుకుని పక్కన పెట్టుకుని ఒకటి తురుముకోవచ్చండి. మనం ఏదైతే క్యారెట్ తురుముకుంటామో, కొబ్బరి తురుముకుంటామో, ఆ విధంగా సొరకాయ తురుముకుంటామో అలా తురుముకోవచ్చు. అది ఒక ప్రాసెస్. లేదు అంటే ఈ విధంగా మీడియం సైజ్ పీసెస్ కింద అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా అయినా చేసుకోవచ్చండి. అలా తురుముకున్నా మనం బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకోవచ్చు, బరకగా ఇష్టపడే వాళ్ళకి. లేదు అంటే మెత్తగా సాఫ్ట్ టెక్స్చర్లో ఉండాలంటే మెత్తని స్మూత్ పేస్ట్ లాగైనా చేసుకోవచ్చండి. బట్ అలా ప్రిపేర్ చేసుకున్నా, ఇలా ప్రిపేర్ చేసుకున్నా కానీ మనకి టెక్స్చర్ డిఫరెన్స్ వస్తుందంటే కానీ టేస్ట్ మాత్రం ఏమాత్రం డిఫరెన్స్ రాదండి. సో 1 కిలో వరకు బీట్రూట్లని ఈ విధంగా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీ జార్ కెపాసిటీని బట్టి కొద్దిగా వేసుకుంటూ, అసలు ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోండి. అంటే మెత్తగా స్మూత్ పేస్ట్ లాగే అవసరం లేదండి, బరకగా ఉన్నా కానీ మనకి బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా కమ్మగా ఉంటుంది. సో నేనైతే ఇలా మెత్తని పేస్ట్ లాగా తీసుకున్నాను, పిల్లలు కూడా ఇష్టంగా తినాలనేసి. సో ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలో మన మెయిన్ ఇంగ్రీడియంట్ డ్రై ఫ్రూట్స్. మొదటగా అడుగు దలసరిగా ఉండే బాండీ పెట్టుకుని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాదాంని రోస్ట్ చేసుకోండి. బాదం కాస్త వేగుతుంది అనుకున్నప్పుడు ఒక 4 వరకు అక్రూడ్లు, లేదు అంటే వాల్నట్స్ని వేసుకోండి. అవి రెండు కాస్త వేగిన తర్వాత ఒక 20 వరకు జీడిపప్పు పలుకులు, అలాగే 15 వరకు పిస్తా పలుకులను వేసుకుని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోండి. ఇక్కడ పిస్తా అలాగే జీడిపప్పుకి ఎక్కువగా వేగక్కర్లేదు, అందుకని పిస్తా, కాజు వేసుకున్న ఒక 1 నిమిషం తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేసి డ్రై ఫ్రూట్స్ని బాగా చల్లారనివ్వండి. ఈ డ్రై ఫ్రూట్స్ నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా వేయించుకోవడం వలన ఈ లడ్డు పర్ఫెక్ట్ హెల్దీ డ్రై ఫ్రూట్స్ బీట్రూట్ లడ్డు అవుతుందండి. సో మనం ఏదైతే ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నామో బీట్రూట్ని ఈ రకంగా ఒక మెజర్మెంట్ కోసం బౌల్లోకి తీసుకోండి. ఈ బౌల్కి పావు వరకు అయితే బెల్లాన్ని యాడ్ చేసుకోండి. లేదు స్వీట్ కాస్త ఎక్కువ తినేవాళ్ళు అయితే బీట్రూట్ ఎంత ఉందో పేస్టు అందులో హాఫ్ క్వాంటిటీలో బెల్లాన్ని వేసుకోండి. అంతే అండి, ఇక్కడ వరకు తెలిస్తే సరిపోతుంది. సో గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మళ్ళీ అడుగు దలసరిగా ఉండే బాండీ పెట్టుకుని నేను ఇక్కడ 1 కిలో బీట్రూట్కి పావు కిలో వరకు కూడా బాగా సన్నగా తురిమినటువంటి బెల్లాన్ని వేసుకుంటున్నాను. బెల్లం బాగా సన్నగా తురుముకుంటేనే మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి, లేదు అంటే మనకి కరగడానికి టైం ఎక్కువ పట్టేస్తుంది. సో ఆల్రెడీ బీట్రూట్ పేస్ట్లోని వాటర్ ఉంటాయి, ఆ వాటర్ ప్లస్ ఇందులో వేసుకున్న బెల్లం కలిపి 10 నిమిషాల తర్వాత ఈ రకంగా అడుగు నుంచి మనకి పాకం వస్తుందని చూడండి, మీకు లైట్గా బబుల్స్ కనిపిస్తున్నాయి. సో ఇది మనకి ఉడకడం మొదలుపెట్టిందండి. ఇలాగ దగ్గరగా 40 నుంచి 50 నిమిషాల వరకు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ బీట్రూట్ని ఈ బెల్లంలో బాగా ఉడికించుకోవాలి. సో ఇది బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు కనుక ఈ డ్రై ఫ్రూట్స్ చాలా రుచికరంగా ఉంటాయండి. నేతిలో వేపకపోయినా కానీ ఇలా నోట్లో వేసుకుంటే చాలా కమ్మగా టేస్ట్గా ఉంటాయి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి చల్లారిన తర్వాత. సో ఒక 15 నిమిషాల తర్వాత నుంచి కూడా 15 నిమిషాల వరకు కూడా ఒక 3 నిమిషాలకు ఒకసారి 4 నిమిషాలకు ఒకసారి కలిపితే సరిపోతుందండి బీట్రూట్ పేస్ట్ని. ఒక 15 నిమిషాల దగ్గర నుంచి కూడా 2 నిమిషాలకు ఒకసారి అలా ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండండి. మనం కలుపుకోవడాన్ని బట్టే బీట్రూట్ లడ్డు, డ్రై ఫ్రూట్స్లో బీట్రూట్ లడ్డు టేస్ట్ అనేది ఉంటుంది. కంప్లీట్గా ఒక 20 నుంచి 25 నిమిషాల తర్వాత నుంచి మనకి బాండీకి అంటుకోవడం మొదలు పెడుతుందండి. సో ఆ టైంలో కొంచెం వెడల్పుగా ఉన్న దలసరిగా ఉన్న క్లాత్తో బాండీని పట్టుకుని అలా కలుపుతూ ఉండండి.
మనకి దగ్గర పడే కొలది కూడా బీట్రూట్ ముద్ద అనేది ఇంకాస్త హార్డ్ అవి ఇంకాస్త గట్టిగా అవుతుంది. సో ఈ లడ్డూలు ఇప్పుడు నేను వీడియోలో చూపించిన మాదిరిగా బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిపేర్ చేసుకోండి. దీని టేస్ట్ మీకు నచ్చి బల్క్ అమౌంట్లో కావాలి, బర్త్డే పార్టీస్ కావాలి, లేదంటే ఫంక్షన్స్లో కావాలి, అకేషన్గా కావాలి అనుకుంటే కనుక వీడియో ఎండింగ్లో నేను స్క్రీన్పై ఇచ్చే నెంబర్కి కాల్ చేస్తే కనుక ఇవి సేల్ పర్పస్లో కూడా సేల్ చేస్తామండి. మీరు ఎక్కడి నుంచి చెప్పినా సరే సేమ్ అడ్రస్కి అయితే డోర్ డెలివరీ ఫెసిలిటీ ఉంటుంది. సో ఈ దగ్గరికి పడిపోయిన తర్వాత మనకి ఈ ముద్దంతానే అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ పలుకులన్నీ వేసేయండి. చాలా రుచిగా ఉంటుంది లడ్డు. మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు అనగానే ఖర్జూర పండుతోనే చేస్తాము, కానీ ఒకసారి ఈ బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎక్కువగా అకేషన్స్ అని చెప్పి స్వీట్ షాప్లో నుంచి లడ్డూని ప్రిఫర్ చేస్తున్నాం, కానీ ఒకసారి మన ఇంట్లో ఈ విధంగా హెల్దీ పిల్లలకు కానీ పిల్లల ఫ్రెండ్స్కి కానీ లేదు అంటే పెద్దవాళ్ళకి కానీ ఏదైనా పార్టీస్లో కానీ ఒక్కసారి ఈ బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ట్రై చేయండి. డెఫినెట్గా టేస్ట్ మీకు నచ్చుతుంది. బీట్రూట్ని తినడం వలన ఏ విధమైన హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయో అవన్నీ కూడా మనకు కలుగుతాయి. పైగా మన మజిల్ డెవలప్మెంట్కి అవసరమైన ప్రోటీన్ కూడా వెళ్తుంది. సో నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా కలుపుకున్న 1 నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి. 1 నిమిషం కన్నా ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. సో చూసారు కదా, ఇది చల్లారిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా మనకి చేతులు కాలవు అనుకున్నప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ చక్కగా ఈ బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు కట్టేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. కొత్త వాళ్ళు కూడా, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేతులు కాల్చుకోకర్ లేకుండానే చాలా టైం తీసుకుని అయితే ఈ బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నచ్చిందా? డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మెయిన్ ఇది బల్క్ అమౌంట్లో ఆర్డర్స్ కావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా వీడియో ఎండింగ్లో స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. పైగా ఈ బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిపేర్ చేయడానికి నియర్గా 1 అవర్ టైం అయితే పడుతుంది. చాలా టైం టేకన్ ప్రాసెస్. సో అంత టైం తీసుకున్నా కానీ తినడానికి చాలా బాగుంటుంది. హెల్త్ వాల్యూస్ అన్నీ కూడా మనం ఎంజాయ్ చేస్తూ హెల్తీగా టేస్టీగా ఈ లడ్డూని తినొచ్చు. సో డెఫినెట్గా ఈ లడ్డు కనుక మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు నచ్చినట్లయితే కనుక ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఏదైనా సమ్ ఇబ్బంది ఉన్నప్పుడు కనుక కాల్ చేస్తే కనుక మేము డోర్ డెలివరీ అయితే చేస్తామండి. సో లాస్ట్ పార్ట్ కూడా చూడండి ఎంత ఈజీగా మనం లడ్డు కట్టేసుకోవచ్చు. సో డెఫినెట్గా ప్రతి హౌస్ వైఫ్ లేదు అంటే ఎవరికైనా సరే ఈ లడ్డూనైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ టైం టేకన్ ప్రాసెస్ అంతే అండి. సో నచ్చితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసుకోండి. అప్పుడే మరింత మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే ఇలాంటి హెల్దీ రెసిపీస్, హెల్త్ ఇన్ఫర్మేషన్ అందజేస్తున్న మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ అనే ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి.